క్రిమినల్ హిస్టరీ ఉంటేనే ఎమ్మెల్యే కావాలా? సస్పెండ్ అయిన పోలీసాఫీసర్ చారిత్రాత్మక గెలుపు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 1000 నిబంధనలు, ఒక ఎమ్మెల్యే పదవికి 10,000 నేరాలున్నా పర్వాలేదా? చట్టం సామాన్యుడికి సంకెళ్లు వేస్తుందా, లేక నేరగాడికి స్తలాం కొడుతుందా? తన ఖాకీ చొక్కా తీయించిన వ్యవస్థపై ఒక సాదా సీదా ఎస్ఐ చేసిన యుద్ధమే ఈ కథ. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయం ఉండటం అనే సామాజిక వైరుధ్యాన్ని ఆధారం చేసుకుని వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ సాగే ఒక భావోద్వేగభరితమైన ప్రేమకథ. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒక చిన్న కేసుంటే సామాన్యుడికి ఉద్యోగం రాదు, కాని 100 కేసులున్నవాడు శాసనసభ్యుడు కావడమనేది ప్రజాస్వామ్యానికే అవమానం. ఒక సామాన్యుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ దగ్గర నుండి పోలీస్ వెరిఫికేషన్ వరకు అగ్నిపరీక్ష ఎదుర్కోవాలి. కాని దేశాన్ని ఏలే నాయకులకు మాత్రం నేర చరిత్ర ఒక అలంకరంగా మారడం అనేది ప్రజాస్వామ్యంలోని విషాదం. ఒకే నగరంలో ఉన్నప్పటికీ 2 వేరు ప్రపంచాలలో బ్రతుకుతున్న 2 వ్యక్తుల జీవనశైలిని పరిచయం చేస్తుంది. అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి రిటైర్డ్ హెడ్మాస్టర్ కావడం వల్ల చిన్నప్పటి నుండి క్రమశిక్షణ, నైతికత రక్తంలోనే ఉన్నాయి. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే తన స్టేషన్ పరిధిలో రౌడీయిజం, అక్రమ వసూళ్లను అరికట్టాడు. ఖాకీ డ్రెస్ అంటే అతనికి కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. స్టేషన్కి ఒక పెద్ద రాజకీయ నాయకుడి సిఫారసుతో ఒక క్రిమినల్ని వదిలేయమని ఫోనొస్తుంది. అర్జున్ ఆ ఫోన్ కట్ చేసి, చట్టానికి వినిపించేది నిజం మాత్రమే, సిఫారసులు కాదు అని చెప్తూ సదరు వ్యక్తిని లాకప్లో వేస్తాడు. ఈ గంభీరత, మొండితనం అతని వ్యక్తిత్వం. అన్విత ఒక శక్తివంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి గజకర్ణ ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు. కాని అన్వితకు ఆ అధికార దర్పం అస్సలు నచ్చదు. ఆమె విదేశాల్లో చదువుకుని వచ్చి ఒక ఎన్జీఓ, సేవా సంస్థ నడుపుతుంటుంది. తండ్రి చేసే అక్రమాలు తెలిసినా కూతురిగా ఏమీ చేయలేని నిస్సహాయతది. ఆమె కళ్లలో ఒక తెలియని ఆవేదన, సమాజం పట్ల బాధ్యత ఉంటాయి. అన్విత తన కారులో వెళుతుండగా ఆమె అనుచరులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి సామాన్యులను ఇబ్బంది పెడుతుంటే ఆమె కారు ఆపి మరీ సారీ చెబుతుంది. తండ్రి సంపాదించిన అపఖ్యాతిని తన మంచితనంతో కడగాలని ప్రయత్నిస్తుంటుంది. నగరంలోని ఒక ప్రముఖ కాలేజీలో వార్షికోత్సవం జరుగుతుంటుంది. అన్విత ఆ కాలేజీకి పూర్వ విద్యార్థినిగా గెస్ట్ ఆఫ్ హానర్గా వస్తుంది. అర్జున్ ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఉంటాడు. కాలేజ్ గేటు వద్ద అన్విత కారు ఆగుతుంది. ఆమె సెక్యూరిటీ గార్డులు హడావిడి చేస్తూ ప్రజలను నెట్టేస్తుంటారు. అర్జున్ అక్కడికి వచ్చి వాళ్లను ఆపుతాడు. అర్జున్, ఇది విద్యాసంస్థ, యుద్ధక్షేత్రం కాదు. రూల్స్ ప్రకారం కారు పార్కింగ్లో పెట్టి లోపలికి నడిచిరావాలి. అన్విత సెక్యూరిటీ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈమె గజకర్ణగారమ్మాయి. అర్జున్ నిబ్బరంగా అన్విత కళ్లలోకి చూస్తూ, గజకర్ణగారమ్మాయైనా, గవర్నర్ గారమ్మాయైనా చట్టం ముందు అందరూ సామాన్యులే. ఈ డ్రెస్ మీదున్న 3 స్టార్ల కంటే ఆ రాజ్యాంగమిచ్చిన రూల్స్ నాకు ముఖ్యం. అన్విత కారు దిగుతుంది. అర్జున్ పట్ల కోపానికి బదులు ఆమె కళ్లలో ఒక వింతైన ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇంత ధైర్యంగా తన తండ్రి పేరు వినికూడా భయపడని వ్యక్తిని ఆమె మొదటిసారి చూస్తుంది. అన్విత, సారీ ఆఫీసర్, మీరు చెప్పింది కరెక్టే. రూల్స్ అందరికీ ఒకటే ఉండాలి. ఆ క్షణమే ఇద్దరి మధ్య ఒక మౌనమైన సంభాషణ జరుగుతుంది. ఒకరికి వ్యవస్థమీద నమ్మకం, మరొకరికి వ్యవస్థలోని లోపం తెలుసు. ఈ పరిచయమే ఒక గొప్ప ప్రేమకు, అంతకంటే పెద్ద పోరాటానికి పునాది వేస్తుంది. కాలేజ్ ఫంక్షన్లో జరిగిన ఆ చిన్న వాగ్వాదం అన్విత మనసులో ఒక బలమైన ముద్ర వేస్తుంది. సాధారణంగా అందరూ తన తండ్రి పేరు వినగానే వణికిపోతారు లేదా అతి వినయం ప్రదర్శిస్తారు. కాని అర్జున్ కళ్లలో భయం లేదు, కేవలం తన బాధ్యత పట్ల ఉన్న నిబద్ధత మాత్రమే ఉంది. ఫంక్షన్ ముగిసిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో అన్విత తన కారు కోసం వేచి చూస్తుంటుంది. అప్పుడే కొందరు ఆకతాయిలు కాలేజ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం అర్జున్ గమనిస్తాడు. ఎటువంటి హడావిడీ లేకుండా కేవలం తన చూపుతోనే వారిని హెచ్చరిస్తాడు. వారు వెనకపోవడంతో అతి లాఘవంగా వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతాడు. అక్కడ అతను చూపే నిశ్శబ్ద గంభీరత అన్వితను కట్టిపడేస్తుంది. అధికారమంటే దౌర్జన్యం చేయడం కాదు, బలహీనులకు అండగా నిలబడటం అని అర్జున్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాడు. అతని ఖాకీ డ్రెస్ మీద పడుతున్న స్టేజ్ లైట్ల కాంతిలో అర్జున్ అన్వితకొక సాధారణ ఎస్ఐలా కాకుండా ఒక ఆశకిరణంలా కనిపిస్తాడు. అదే ఆమె మొదటి చూపులోనే కలిగిన ఆకర్షణ. అర్జున్ తండ్రి రామచంద్రయ్య ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్. ఆయనకున్న ఆస్తి కేవలం కొన్ని 100 పుస్తకాలు మరియు వేలమంది విద్యార్థుల గౌరవం మాత్రమే.
తెల్లవారుజామునే లేచి భగవద్గీత చదవడం, సామాన్యులకు సాయం చేయడం ఆయన దినచర్య. అర్జున్, నీ యూనిఫామ్ మీదున్న మురికిని కడుక్కోవచ్చు కాని నీ మనసుకి అంటిన అవినీతి మురికిని ఏ చట్టం కడగలేదు. నువ్వు చేసే సంతకం ఒక పేదవాడి కన్నీరు తొడవాలి కాని వాడిని ఏడ్పించకూడదు. ఈ మాటలే అర్జున్ని ఒక నిప్పులా తయారుచేశాయి. అన్విత తండ్రి గజకర్ణ. పేరుకు తగ్గట్టే రాజకీయాల్లో గజకర్ణ విద్యలు ప్రదర్శించే రకం. ఆయనకు అధికారం అంటే అణచివేత. ఇల్లంతా ఎప్పుడూ అనుచరులతో, సెటిల్మెంట్లతో కిటకిటలాడుతుంటుంది. గోడలమీద నాయకుల ఫోటోలు, బీరువా నిండా లెక్కలోకి రాని డబ్బు. లోకంలో రెండు రకాల మనుషులుంటారన్విత. భయపెట్టేవాడు, భయపడేవాడు. మనం భయపెట్టే స్థానంలో ఉండాలి. చట్టమనేది మన ఇంట్లో పనిమనిషిలాంటిది. మనం చెప్పినట్టే వినాలి. అన్విత ఈ వాతావరణంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటుంది. ఒకే ఇంట్లో ఉన్నా తండ్రి ఆలోచనలకు ఆమె సుదూరంగా ఉంటుంది. కాలేజ్ ఫంక్షన్ తర్వాత అన్విత మనసు అర్జున్ వైపు లాగుతుంది. అతని నిజాయితీ ఆమెకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అన్విత తన ఎన్జీఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పనులమీద తరచుగా అర్జున్ పనిచేసే ఏరియాకు రావడం మొదలుపెడుతుంది. ఒక చిన్న అనాథాశ్రమానికి సంబంధించిన భూమి వివాదం విషయంలో సహాయం కోరుతూ ఆమె అర్జున్ దగ్గరకు వస్తుంది. అర్జున్ ఆ సమస్యను ఎటువంటి లంచం లేదా రాజకీయ ఒత్తిడి లేకుండా కేవలం చట్టపరంగా పరిష్కరిస్తాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య మాటలు పెరుగుతాయి. కాఫీ షాపుల్లో కలిసే ప్రేమికుల్లా కాకుండా సమాజంలోని సమస్యలను చర్చిస్తూ వారి స్నేహం బలపడుతుంది. ఒకరోజు అర్జున్తో మాట్లాడుతుండగా తన తండ్రి గజకర్ణ ఒక పేద రైతు భూమిని అక్రమంగా లాక్కున్న విషయం అన్వితకు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళాక తండ్రి తన అనుచరులతో కలిసి చేసే విందులు, అక్కడ జరిగే కుట్రలు చూసి ఆమెకు ఏహ్యత కలుగుతుంది. నాన్నా, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి వెనక ఒకరి కన్నీరుందంటే ఆ డబ్బుతో వచ్చే విలాసాలు నాకు నరకంలా అనిపిస్తున్నాయి అని అన్విత తనలో తాను కుమిలిపోతుంది. ఆ సమయంలో అర్జున్ మాటలే ఆమెకు ఊరాటనిస్తాయి. అర్జున్ తన వృత్తిపట్లు చూపే నిబద్ధత అన్విత తండ్రి గజకర్ణ యొక్క అధికార సామ్రాజ్యానికి మొదటిసారి సవాలు విసురుతుంది. గజకర్ణకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడు బండబాబు. అతను నగరంలో బహిరంగంగా ఒక సామాన్య వ్యాపారిని కొట్టి డబ్బు వసూలు చేస్తాడు. ఇది గజకర్ణ అండతో చేస్తున్న అరాచకం. బాధితుడు భయపడుతున్నా అర్జున్ స్వయంగా కేసు నమోదు చేసి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బండబాబును రద్దీగా ఉన్న మార్కెట్లోనే అరెస్టు చేస్తాడు. నిమిషాల వ్యవధిలో గజకర్ణ అనుచరులు స్టేషన్ చుట్టూ ముసడతారు. గజకర్ణ నుండి అర్జున్కు ఫోన్ వస్తుంది. ఆ అబ్బాయి నామనిషి, వదిలై, నీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తా అని గజకర్ణ ఆఫరిస్తాడు. సర్, పోస్టింగ్ ఇప్పించడం మీ అధికారమేమో, కాని నేరం చేసినవాణ్ణి పట్టుకోవడం నా కర్తవ్యం. చట్టానికి అందరూ సమానమే అన్నప్పుడు మీ మనిషికి ప్రత్యేక మినహాయింపుండదు. గజకర్ణకు ఇది అవమానంగా అనిపిస్తుంది. ఒక సాదాసీదా ఎస్ఐ తన మాటను జవదాటడం ఆయన అహాన్ని దెబ్బతీస్తుంది. మరోవైపు తన తండ్రి మనిషినే అర్జున్ అరెస్ట్ చేశాడని తెలిసి అన్విత షాక్ అవుతుంది. ఇది తన తండ్రికి మరియు తాను ఇష్టపడుతున్న వ్యక్తికి మధ్య జరగబోయే మహాయుద్ధానికి మొదటి సంకేతమని ఆమె గ్రహిస్తుంది. గజకర్ణ మనిషిని అరెస్ట్ చేయడం పోలీస్ శాఖలో ఒక సంచలనంగా మారుతుంది. అయితే న్యాయం వైపు ఉండాల్సిన వ్యవస్థే అర్జున్ను ఒంటరిని చేయడం ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం. ఎస్పీ ఆఫీసు నుండి అర్జున్కు పిలుపు వస్తుంది. తనని అభినందిస్తారని వెళ్లిన అర్జున్కు చేదు అనుభవం ఎదురవుతుంది. అర్జున్, నువ్వు పోలీస్ అకాడమీలో చదువుకున్న రూల్స్ వేరు, బయట ప్రాక్టికల్ లైఫ్ వేరు. గజకర్ణ లాంటి వాళ్లతో పెట్టుకుంటే నీ సర్వీస్ రికార్డ్ ఖరాబవుతుంది. ఒక చిన్న తప్పుడు రిపోర్టు రాస్తే నీ గవర్నమెంట్ జాబ్ ఊడిపోతుంది. నీ తండ్రి పెన్షన్ మీద బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త అని పై అధికారి హెచ్చరిస్తాడు. ఇంటికి వెళ్లేసరికి తన తండ్రి పాత బైకును తుడుచుకుంటూ కనిపిస్తాడు. నాన్నా, నేను తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుంది అంటారు, కాని తప్పు చేసే నాయకుల పదవులు మాత్రం పోవు కదా అని అర్జున్ అడిగితే తండ్రి అతని భుజం తట్టి, పదవి పోయినా పర్వాలేదు నాన్న, పౌరుషం పోకూడదు అని ధైర్యం చెప్తాడు. అర్జున్ లొంగడం లేదని తెలిసిన గజకర్ణ అతనికి శాశ్వత ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అన్విత తన ప్రేమను బయటపెడుతుంది. ఒక రాత్రి అర్జున్ ఒంటరిగా బైక్ మీద పెట్రోలింగ్కి వెళ్తుండగా గజకర్ణ అనుచరులు లారీతో అతన్ని ఢీకొట్టాలని ప్లాన్ చేస్తారు. చీకటి రోడ్డుపై అర్జున్ ప్రమాదంలో పడబోతుంటాడు. తన తండ్రి ప్లాన్ ముందే తెలుసుకున్న అన్విత సమయానికి అక్కడికి చేరుకుంటుంది. తన సొంత కారుతో లారీకి అద్దంగా వచ్చి అర్జున్ను కాపాడుతుంది. ఆమె కారు స్వల్పంగా దెబ్బతిన్నా అర్జున్ ప్రాణాలతో బయటపడతాడు. భయం, ఆందోళనతో వణికిపోతున్న అన్విత
అర్జున్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అర్జున్, నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నువ్వు చేసే ఈ పోరాటం నీ ఒక్కడిదే కాదు, నాది కూడా. నా తండ్రి తప్పులకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానో లేదో తెలీదు కాని నిన్ను మాత్రం కోల్పోలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్. అర్జున్ ఆశ్చర్యపోతాడు. ఒక అధికార గర్వమున్న నాయకుడి కూతురు తన కోసం తండ్రినే ఎదిరించి ప్రాణాలకు తెగించి రావడం అతని మనసును కరిగిస్తుంది. ఈ ప్రపంచం నాకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు నా పక్కనుంటే చాలు అన్విత అని అర్జున్ ఆమె చేతిని అందుకుంటాడు. ఇద్దరి మధ్య ఒక గాఢమైన బంధం ఏర్పడుతుంది. కాని అది ముళ్లబాట అని ఇద్దరికీ తెలుసు. అర్జున్ నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ వ్యవస్థ అతనికి వేస్తున్న సంఖ్యళ్లు ఏమిటో ఈ అధ్యాయం వివరిస్తుంది. గజకర్ణ అనుచరుడిని అరెస్ట్ చేసిన తర్వాత అర్జున్పై పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తనపై ఎక్కడైనా ఒక చిన్న క్రమశిక్షణ రాహిత్యం అనే మచ్చపడితే తన కెరీర్ నాశనమవుతుందని అర్జున్ భయపడతాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే నియమావళి, కండక్ట్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో అర్జున్ తన తండ్రితో చర్చిస్తాడు. నాన్న, మన చట్టం ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద కేవలం ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే చాలు, అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తారు. కోర్టులో తప్పు లేదని తేలే వరకు వాడికి సమాజంలో గౌరవముండదు, బ్రతకడానికి జీతముండదు. అర్జున్ తన యూనిఫామ్ వైపు చూస్తూ, ఈ ఖాకీ చొక్కా మీద ఒక్క చుక్క మసిపడినా నా ఉద్యోగం ఊడిపోతుంది. కాని ఈ సమాజాన్ని శాసించేవాళ్లకు ఎన్ని మరకలున్నా పర్వాలేదా అని కుమిలిపోతాడు. ఇది ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి పడే నియమాల భయం. అర్జున్ ఒకవైపు నిబంధనల మధ్య నలిగిపోతుంటే మరోవైపు గజకర్ణ రాజకీయ ఎదుగుదల ఒక వింతగా, ఒక విషాదంగా కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసి గజకర్ణ విజయం సాధిస్తాడు. ఆయనపై హత్యలు, దౌర్జన్యాలు, భూకబ్జాలకు సంబంధించిన దాదాపు 40 కేసులు విచారణలో ఉన్నాయి. కాని రాజ్యాంగంలోని లోపాలను వాడుకుని ఆయన మంత్రిగా ఎంపికవుతాడు. ఒకప్పుడు అర్జున్ అరెస్ట్ చేసిన గజకర్ణ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. టీవీలో ఆ దృశ్యాన్ని చూస్తున్న అర్జున్ నివ్వెరపోతాడు. ఒకవైపు అర్జున్ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఉద్యోగం పోతుందన్న భయం. మరోవైపు గజకర్ణ పదుల సంఖ్యలో ఘోరమైన నేరాలు చేసిన రాజభోగాలతో మంత్రి పదవిలో ఉండడం. సమాజపు వ్యంగ్యం. అర్జున్ స్టేషన్లో ఉన్నప్పుడు గజకర్ణకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టాన్ని రక్షించేవాడు చట్టాన్ని చుట్టం చేసుకున్నవాడికి తలవంచాల్సి రావడం ఈ అధ్యాయంలోని అసలైన రాజకీయ వింత. గజకర్ణ డజన్లు కొద్దీ కేసులున్నప్పటికీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అర్జున్ను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది. ఈ అధ్యాయంలో అర్జున్ వ్యవస్థలోని ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తాడు. గజకర్ణం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాన్ని టీవీలో చూస్తూ అర్జున్ తన తండ్రితో జరిపే సంభాషణ. నాన్నా, చూశారా? ఆ రాజ్యాంగం సాక్షిగానే ఆయన ప్రమాణం చేస్తున్నారు. అదే రాజ్యాంగం ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేనొక్క చిన్న తప్పు చేసినా లేదా నా మీద ఒక ఆరోపణ వచ్చినా నా ఉద్యోగం పీకేస్తారు. నా క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలంటారు. మరి దేశాన్ని ఏలే నాయకులకు ఏ క్యారెక్టర్ సర్టిఫికేట్ అక్కర్లేదా? చట్టం చదువుకున్నవాడికి శిక్ష, చట్టాన్ని చుట్టం చేసుకున్నవాడికి పదవ. ఒక సామాన్యుడు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తే వాడి జాతకాన్ని పోలీస్ వెరిఫికేషన్ పేరుతో తవ్వుతారు. అదే వేల కోట్ల కుంభకోణాలు, హత్యలు చేసినవాడు పదవిలోకి వస్తుంటే ఈ చట్టం ఎందుకు మూగబోతోంది? ఇది ప్రజాస్వామ్యమా లేక నేరస్తుల సామ్రాజ్యమా? అర్జున్ తన మాట వినడం లేదని, పైగా అన్విత అతనికి దగ్గరవుతోందని గజకర్ణకు అర్థమవుతుంది. అందుకే అర్జున్ను కేవలం భయపెట్టడం కాకుండా అతని కెరియర్ను శాశ్వతంగా నాశనం చేయాలని కుట్రపన్నుతాడు. గజకర్ణ తన అధికారంతో పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులను లోబర్చుకుంటాడు. ఒక అర్ధరాత్రి అర్జున్ పనిచేసే స్టేషన్ పరిధిలోని లంచం తీసుకుంటున్నట్టుగా తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తారు. అర్జున్ ఏ తప్పు చేయకపోయినా అతని డెస్క్లో ప్లాన్ చేసినట్టుగా భారీ మొత్తంలో నగదు దొరికినట్టు రేడ్ చేస్తారు. అర్జున్ తన పై అధికారుల ముందు నిలబడి నేను నిర్దోషిని అని మొత్తుకుంటున్నా ఎవ్వరూ వినరు. ఎస్ఐ అర్జున్, ప్రాథమిక ఆధారాలను బట్టి మిమ్మల్ని విధుల్లో నుండి తొలగిస్తూ సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేస్తున్నాం అని ఎస్పీ ప్రకటిస్తాడు. తన భుజాల మీద ఉన్న స్టార్లను, తన పోలీస్ క్యాప్ను భారమైన హృదయంతో టేబుల్ మీద పెట్టి అర్జున్ స్టేషన్ బయటకు నడుస్తాడు. బయట గజకర్ణ అనుచరులు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. అర్జున్ను తన తండ్రి అన్యాయంగా ఇరికించాడని తెలిసిన అన్విత తీవ్రమైన మనోవేదనకు గురవుతుంది. ఈ అధ్యాయం వారిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని, అన్విత పడే ఆవేదనను చూపిస్తుంది. అర్జున్పై పడిన మచ్చకు కారకుడు తన తండ్రే అని అన్వితకు తెలుసు. తండ్రిని నిలదీయాలని ప్రయత్నిస్తుంది కాని గజకర్ణ ఇదంతా నీకోసమే చేశాను, ఆ భిక్షగాడు నీకు జోడి కాదు అని కసురుకుంటాడు. అర్జున్కు ఫోన్ చెయ్యాలని, కలిసి ధైర్యం చెప్పాలని అన్విత అనుకుంటుంది.
కాని ఏ మొహం పెట్టుకుని తనని పలకరించాలి? నా రక్తమే గదా తన కెరియర్ను నాశనం చేసింది అనే అపరాధభావం, గిల్ట్ ఆమెను అడ్డుకుంటుంది. అర్జున్ ఇంటి పరిసరాల్లో అన్విత కారులో వెళ్తూ దూరం నుండి అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్జున్ తన యూనిఫాం లేని సామాన్య దుస్తుల్లో ఒక సామాన్యుడిలా కనిపిస్తుంటే ఆమె గుండె పగిలిపోతుంది. వీరిద్దరి మధ్య మాటలు ఆగిపోతాయి, కాని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఆ దూరం అర్జున్ని మరింత ఒంటరిని చేస్తుంది, కాని అతనిలో వ్యవస్థపై పోరాడాలనే కసిని పెంచుతుంది. తనపై పడిన అపవాదును తొలగించుకోవడానికి అర్జున్ కోర్టును ఆశ్రయిస్తాడు. కాని చట్టంలోని లోపాలు, రాజకీయ బలం ముందు న్యాయం ఎలా నీరుగారిపోతుందో ఇక్కడ కనిపిస్తుంది. అర్జున్ తన తండ్రి రామచంద్రయ్యతో కలిసి కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఒకప్పుడు తాను నిలబడి సాక్ష్యం చెప్పిన అదే కోర్టులో ఇప్పుడు నిందితుడిగా నిలబడాల్సిన పరిస్థితి. అర్జున్కు అనుకూలంగా సాక్ష్యం చెబుతారని నమ్మిన అతని తోటి కానిస్టేబుళ్లు గజకర్ణ భయానికో లేదా లంచానికో లోబడి మాటమారుస్తారు. అర్జున్ గారే ఆ డబ్బు తీసుకున్నారు, మేము కళ్లారా చూశాము అని అర్జున్ ఎంతో నమ్మిన సబార్డినేట్స్ అబద్ధం చెబుతారు. స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఆ సమయానికి పనిచేయడం లేదని లేదా డిలీట్ అయిందని డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇస్తుంది. న్యాయమూర్తి సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి కాబట్టి కేసు అర్జున్కు వ్యతిరేకంగా మారుతుంది. న్యాయమూర్తి గారు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, కాని నా నిజాయితీని ఎలా మారుస్తారు? వ్యవస్థలో ఉండి తప్పును ప్రశ్నించినందుకు నాకీ శిక్ష అని కోర్టులోనే గొంతెత్తుతాడు. అర్జున్ కోర్టులో ఒంటరిగా పోరాడుతూ తన వారే తప్పుడు సాక్ష్యం చెబుతుంటే నిస్సహాయంగా నిలబడతాడు. ఆ క్షణంలో అన్విత తీసుకునే నిర్ణయం గజకర్ణ కోటను కదిలిస్తుంది. గజకర్ణ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. నీకు ఆ పోలీసు పీడ వదిలిపోయింది, ఇకనైనా నా మాట విను అని గజకర్ణ అంటాడు. కాని అన్విత నిశ్శబ్దంగా తన బ్యాగ్ సర్దుకుని తండ్రి అహంకారాన్ని ధిక్కరిస్తూ ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. కోర్టు ప్రాంగణంలో అర్జున్ తలదించుకుని కూర్చుని ఉండగా అన్విత అక్కడికి వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆమె అర్జున్ పక్కన నిలబడుతుంది. అన్విత, నాన్నగారు, మీరు అర్జున్ భుజాల మీద స్టార్లను తీయించగలరు, కాని అతనిలో ఉన్న నిజాయితీని తీయలేరు. ఈ రోజు నుండి నేను గజకర్ణ కూతురిని కాదు, ఒక సామాన్య పౌరురాలిగా అర్జున్ పక్షాన నిలబడుతున్నాను. అన్విత చర్యతో మీడియా ఫోకస్ అర్జున్ వైపు తిరుగుతుంది. ఒక మంత్రి కూతురే తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడటం ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది. అర్జున్ కళ్లలో మళ్లీ ఆశ చిగురిస్తుంది. అర్జున్పై వచ్చిన అవినీతి ఆరోపణలకు వెంటనే సస్పెన్షన్, విచారణ జరుగుతాయి. అదే సమయంలో గజకర్ణపై ఉన్న పాత హత్య కేసులో ఆయనకు హైకోర్టు నుండి స్టే వస్తుంది. ఈ దేశంలో చట్టం రెండు ముఖాల ముసుగు వేసుకుంది. ఒక సామాన్యుడు లేదా ప్రభుత్వ ఉద్యోగి మీద చిన్న కేసు పెడితే వాడికి నిర్దోషి అని తేలవరకు ఉద్యోగం ఉండదు, గౌరవం ఉండదు, బ్రతకడానికి దారి ఉండదు. అదే ఒక నాయకుడి మీద హత్య కేసులున్నా, అత్యాచార ఆరోపణలున్నా అతను జైలు నుండి కూడా నామినేషన్ వెయ్యొచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, చట్టసభల్లో కూర్చుని మాలాంటి వాళ్ల తలరాతలు రాయొచ్చు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి లేని నేర చరిత్ర రాయతి ఒక మంత్రి పదవికి ఎందుకు వర్తిస్తోంది? న్యాయం అనేది పేదవాడికి ఉరితాడులా, ధనవంతుడికి ఉయ్యాలలా ఎందుకు మారుతోంది? ఈ చర్చ సామాన్య ప్రజల్లో విపరీతమైన ఆలోచన రేకెత్తిస్తుంది. అర్జున్ కేవలం తన ఉద్యోగం కోసం కాకుండా మొత్తం వ్యవస్థలో ఉన్న ఈ డబుల్ స్టాండర్డ్స్ గురించి పోరాడుతున్నాడని జనం గుర్తిస్తారు. అన్విత తనను వదిలి అర్జున్ పక్షాన నిలబడటం గజకర్ణకు తలవంపులుగా అనిపిస్తుంది. సమాజంలో తన పరువు పోతోందని భావించిన గజకర్ణ అర్జున్ను లోబర్చుకోవడానికి నేరుగా రంగంలోకి దిగుతాడు. గజకర్ణ తన అధికార బలంతో అర్జున్ను ఒక రహస్య ప్రదేశానికి పిలిపిస్తాడు. అక్కడ అర్జున్ ముందు రెండు దారులు ఉంచుతాడు. గజకర్ణ నవ్వుతూ అర్జున్ ముందు ఒక ఫైల్ పెడతాడు. చూడర్జున్, నీ సస్పెన్షన్ ఎత్తివేసి నిన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా నీకు నచ్చిన చోట ప్రమోషన్తో కూడిన పోస్టింగ్ ఇచ్చే ఆర్డర్ కాపీ ఇది. దీనికి ప్రతిగా నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, నా కూతురు అన్వితను నీ జీవితం నుండి వదిలేయాలి, ఆమెను తిరిగి ఇంటికి పంపేయాలి. నీలాంటి మధ్యతరగతి వాడికి ఉద్యోగం అనేది ప్రాణవాయువులాంటిది. ఒక్క సంతకంతో నీ బ్రతుకు మారుస్తాను, లేదంటే నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ ముసలివాడివైపోతావు తప్ప నీమీద ఉన్న మచ్చపోదు అని గజకర్ణ హెచ్చరిస్తాడు. ఒకవైపు తన తండ్రి పడుతున్న కష్టం, మరోవైపు కోల్పోయిన గౌరవం. అర్జున్ ముందు ఒక పెద్ద ఊబి కనిపిస్తుంది. గజకర్ణ ఆఫర్ విన్న అర్జున్ నిశ్శబ్దంగా నవ్వుతాడు. ఆ నవ్వులో గజకర్ణ అహంకారాన్ని దహించేంత కసి ఉంటుంది.
అర్జున్ ఆ ఫైల్ను పక్కకు నెట్టి గజకర్ణ కళ్లల్లోకి చూస్తూ సమాధానమిస్తాడు. మంత్రిగారు, మీరు చదువుకున్న చట్టం బహుశా బేరసారాల గురించి మాత్రమే నేర్పినట్టుంది. నా ఖాకీ చొక్కా తీయించగలరు, కాని నా ఒంటిమీద ఉన్న నిజాయితీని తీయలేరు. నా ఉద్యోగం నాకు బ్రతుకిచ్చే ఆధారం కావచ్చు, కాని అది నా ఆత్మ గౌరవం కంటే ఎక్కువ కాదు. అన్వితను నేను ప్రేమించింది ఆమె మీ కూతురని కాదు, మీలాంటి రాక్షసుడి ఇంట్లో పుట్టి కూడా న్యాయం వైపు నిలబడే ధైర్యం ఉన్న మనిషని. ఆమె నా దగ్గరికి వచ్చింది కేవలం ప్రేమ కోసం కాదు, మీరు నిర్మించిన ఈ అన్యాయపు సామ్రాజ్యం నుండి విముక్తి కోసం. తనను వదులుకుని నేను నా ఉద్యోగాన్ని కాపాడుకుంటే నా తండ్రి నాకు నేర్పిన విలువలు చచ్చిపోతాయి. నా ఉద్యోగాన్ని నేను అమ్ముకోను, నా ప్రేమను వదులుకోను. మీకు చేతనైతే నన్ను పూర్తిగా నాశనం చేయండి, కాని గుర్తుంచుకోండి, ఇప్పుడు నా పోరాటం కేవలం నా ఉద్యోగం కోసం మాత్రమే కాదు, నేరచరిత్ర ఉన్న నాయకులకు, బాధ్యతగల అధికారులకు మధ్య ఉన్న యుద్ధమిది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో కాలమే తేలుస్తుంది అని అక్కడి నుండి గంభీరంగా నడిచి వెళ్ళిపోతాడు. ఉద్యోగం పోయి తండ్రి అనారోగ్యంతో ఉండి గజకర్ణ వంటి శక్తివంతమైన శత్రువును ఎదుర్కొంటున్న అర్జున్కు అన్విత కొండంత అండగా నిలుస్తుంది. రాజభోగాలు వదిలేసి సామాన్య జీవితాన్ని ఆమె స్వీకరించే తీరు ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం. అర్జున్ ఇంటి పనులు, వంట చేయడం నుండి అతని తండ్రికి మందులు వేయడం వరకు అన్విత అన్నిటినీ స్వయంగా చూసుకుంటుంది. ఒక ఏసీ గదిలో పెరిగిన అమ్మాయి ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగని అర్జున్ ఇంట్లో సంతోషంగా ఉండటం చూసి అర్జున్ ఆశ్చర్యపోతాడు. అన్విత, నీకీ కష్టాలు అవసరమా? నా దగ్గర నీకిచ్చేందుకు ఏమీ లేదు, కేవలం ఈ పోరాటం, ఈ పేదరికం తప్ప. అన్విత నవ్వుతూ, అర్జున్, కోట్లున్న నాన్నగారింట్లో లేని నిద్ర ఈ చిన్న ఇంట్లో నీ నిజాయితీ నీడలో నాకు దొరుకుతోంది. నువ్వు నాతో ఉంటే నాకు ఏ కష్టమూ కష్టంలా అనిపించదు. మనం గెలిచే వరకు నేను నీ వెంటే ఉంటాను. వారిద్దరి మధ్య కేవలం శారీరక ఆకర్షణ కాకుండా ఒక లక్ష్యం కోసం పోరాడే ఇద్దరు యోధుల మధ్య ఉండే గాఢమైన బంధం ఏర్పడుతుంది. ఆ ప్రేమ అర్జున్కు కొత్త ఊపిరినిస్తుంది. రక్షణ కోసం వేసుకున్న ఖాకీ డ్రెస్ లేకపోయినా ఒక పౌరుడిగా వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని అర్జున్ నిర్ణయించుకుంటాడు. గజకర్ణ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతని పాత నేరాలను వెలికితీయడం ఒక్కటే మార్గమని గ్రహిస్తాడు. అర్జున్ తన పాత నెట్వర్క్, నమ్మకమైన కానిస్టేబుల్స్ మరియు ఇన్ఫార్మర్స్ సాయంతో గజకర్ణ రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్న రక్తపాతాన్ని తవ్వడం మొదలుపెడతాడు. 10 ఏళ్ల క్రితం ఒక భూపోరాటంలో గజకర్ణ చేసిన డబుల్ మర్డర్, అలాగే ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి సంబంధించిన ఫైళ్లను సేకరిస్తాడు. గజకర్ణ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేసి ప్రస్తుతం ప్రాణభయంతో అజ్ఞాతంలో ఉన్న ఒక వ్యక్తి గురించి అర్జున్కు సమాచారం అందుతుంది. ఆ వ్యక్తి దగ్గర గజకర్ణ చేసిన ఒక దోపిడీకి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయని తెలుస్తుంది. చట్టం తన పని తాను చెయ్యకపోతే చట్టం చేతులు మనం పట్టుకుని నడిపించాలి అని అర్జున్ ఆ అజ్ఞాత వ్యక్తిని వెతకడానికి సిద్ధమవుతాడు. ఇది అర్జున్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మలుపు. గజకర్ణ పాత డ్రైవర్ చిరునామా దొరికిందని తెలుసుకున్న అర్జున్ ఒక పాత గోడౌన్ వద్దకు వెళ్తాడు. కాని అది గజకర్ణ వేసిన ఉచ్చు, ట్రాప్. అర్జున్ అక్కడికి చేరుకోగానే 4 కిరాయి హంతకులు మారణాయుధాలతో అతనిపై దాడి చేస్తారు. ఒకప్పుడు యూనిఫాంలో ఉన్నప్పుడు తనను చూసి భయపడిన అదే రౌడీలు ఇప్పుడు అతను నిరాయుధుడని తెలిసి చుట్టుముడతారు. అర్జున్ తన ఆత్మరక్షణ కోసం పోరాడతాడు. కాని సంఖ్యలో ఎక్కువగా ఉన్న హంతకుల ముందు అతను గాయపడతాడు. ఒక హంతకుడు అర్జున్ గుండెల్లో పొడవబోతుండగా అర్జున్ ప్రమాదంలో ఉన్నాడని పసిగట్టిన అన్విత సమయానికి తన కారుతో అక్కడికి దూసుకొస్తుంది. హంతకులను చెల్లాచెదురు చేస్తూ అర్జున్ను కారులోకి లాక్కుని అక్కడి నుండి తప్పించిస్తుంది. అర్జున్ రక్తపు గాయాలతో అన్విత ఒడిలో పడి ఉంటాడు. నీకేం కాదర్జున్, నేనున్నాను అని ఏడుస్తూనే ఆమె కారును ఆస్పత్రికి పోనిస్తుంది. తన సొంత తండ్రి ఇంత క్రూరంగా మారుతాడని ఆమె ఊహించదు. ఈ ఘటనతో అన్వితలో ఉన్న మిగిలిన మమకారం కూడా చచ్చిపోయి తండ్రిపై పగా ప్రతీకారంగా మారుతుంది. గాయాల నుండి కోలుకున్న అర్జున్ ఇప్పుడు రహస్యంగా కాకుండా బహిరంగంగానే యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఫిజికల్ పవర్ కంటే డిజిటల్ పవర్ గొప్పదని అతను గుర్తిస్తాడు. ఆస్పత్రి బెడ్ మీదే ఉండి అర్జున్ సోషల్ మీడియాలో ఒక లైవ్ వీడియో చేస్తాడు. ఆ వీడియోలో తన గాయాలను చూపిస్తూ తన మీద జరిగిన దాడి వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తాడు. ప్రజలారా, నా మీద జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, చట్టాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కేసే ప్రయత్నం. నా మీద ఒక్క తప్పు కేసు ఉంటే నా ఉద్యోగం తీసేశారు. మరి నా మీద దాడి చేయించిన వ్యక్తి మీద 40 కేసులు ఉన్నా అతను మంత్రిగా ఎలా ఉన్నాడు? మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే క్లీన్ షీట్ అడుగుతున్న ఈ వ్యవస్థ మీ ఓటు అడిగే నాయకులకు నేరచరిత్రను ఎందుకు అర్హతగా మారుస్తోంది?
లక్షల మంది యువత ఆ వీడియోను షేర్ చేస్తారు. #జస్టిస్ ఫర్ అర్జున్ మరియు #క్రిమినల్ ఫ్రీ పాలిటిక్స్ అనే హ్యాష్ట్యాగ్లు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతాయి. సామాన్య ప్రజలు, విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి గజకర్ణకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతారు. భయమనే గోడను అర్జున్ తన మాటలతో కూల్చేస్తాడు. గజకర్ణ కోటలో ప్రకంపనలు మొదలవుతాయి. అర్జున్పై జరిగిన దాడి అన్వితను పూర్తిగా మార్చేస్తుంది. తన తండ్రి గజకర్ణ చేస్తున్న అరాచకాలకు ముగింపు పలకాలంటే లోపల ఉన్న రహస్యాలు తెలిసిన తనే సాక్ష్యం చెప్పాలని ఆమె నిర్ణయించుకుంటుంది. గజకర్ణ తన కూతుర్ని కలవడానికి ప్రయత్నిస్తాడు. అమ్మా, నీకోసం, మన అధికారం కోసం చేస్తున్నాను, అర్థం చేసుకో అని బ్రతిమాలుతాడు. కాని అన్విత వెనక్కి తగ్గదు. నాన్నా, అధికారమంటే ప్రాణాలు తీయడం కాదు, ప్రాణాలు కాపాడటం. మీరు అర్జున్ శరీరాన్ని గాయపరిచారు, కాని అతని ఆశయాన్ని చంపలేకపోయారు. రేపు కోర్టులో మీరు చేసిన పాపాలకు మొదటి సాక్షిగా నేనే నిలబడతాను. ఇది తండ్రిపై కూతురు చేస్తున్న యుద్ధం కాదు, ఒక నేరస్తుడిపై ఒక పౌరురాలు చేస్తున్న పోరాటం. అర్జున్ సేకరించిన పాత నేరాల ఆధారాలతో పాటు గజకర్ణ ఇంట్లో రహస్యంగా దాచిన కొన్ని కీలక పత్రాలను, భూకబ్జాలు మరియు హత్యాకాండలకు సంబంధించిన డైరీని అన్విత సంపాదిస్తుంది. కోర్టు హాల్ జనంతో కిక్కిరిసి ఉంటుంది. అర్జున్ తరపున ఒక యువ లాయర్ వాదిస్తుంటే, గజకర్ణ తరపున దేశంలోనే పేరున్న సీనియర్ లాయర్లు వాదిస్తారు. అన్విత సాక్ష్యం. అన్విత బోనులోకి ఎక్కి తన తండ్రి చేసిన హత్యలు, అర్జున్ను ఇరికించడానికి చేసిన కుట్రలను పూసగుచ్చినట్లు వివరిస్తుంది. కోర్టు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. ఒక కూతురు తండ్రికి వ్యతిరేకంగా నిలబడటం అందరినీ కలచివేస్తుంది. అర్జున్ వాదన, స్టేట్మెంట్. న్యాయమూర్తి అనుమతితో అర్జున్ స్వయంగా కొన్ని మాటలు మాట్లాడతాడు. అతని మాటలు చట్టంలోని లోపాలను చీలుస్తాయి. యుననర్, ఈ రోజు ఇక్కడ విచారణ జరుగుతోంది అర్జున్ మీద కాదు, ఈ వ్యవస్థ మీద. మన చట్టం ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న తప్పు చేస్తే డిస్మిస్ అవుతాడు, ఎందుకంటే వాడు వ్యవస్థను నడపడానికి అనర్హుడు కాబట్టి. మరి అదే చట్టం పదుల సంఖ్యలో హత్యలు, అత్యాచారాలు చేసిన వాడిని మంత్రిగా ఎలా అంగీకరిస్తోంది? నేరచరిత్రే రాజకీయాలకు అర్హత అనే వింత సిద్ధాంతం ఎక్కడ నుండి వచ్చింది? సామాన్యుడికి ఒక న్యాయం, నాయకుడికి మరో న్యాయముంటే ఈ కోర్టుల మీద, ఈ చట్టాల మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? వాదోపవాదాలు. గజకర్ణ లాయర్ ఆ సాక్ష్యాలన్నీ కల్పితాలని, అన్విత మానసిక స్థితి సరిగ్గా లేదని వాదిస్తాడు. సాక్ష్యాలను సాంకేతిక కారణాలతో కొట్టివేయాలని చూస్తాడు. న్యాయానికి, అధికారానికి మధ్య పోరాటం పతాకస్థాయికి చేరుకుంటుంది. కోర్టు తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తుంటుంది. అర్జున్ తనపై ఉన్న అపవాదు తొలగిపోతుందని, గజకర్ణకు శిక్ష పడుతుందని ఆశపడతాడు. కాని ఫలితం భిన్నంగా వస్తుంది. గజకర్ణ తరపు లాయర్లు అన్విత ఇచ్చిన సాక్ష్యాన్ని కుటుంబ కలహాల వల్ల తండ్రిపై పెంచుకున్న కక్షగా చిత్రీకరిస్తారు. అర్జున్ సేకరించిన పత్రాలను అక్రమంగా సేకరించినవి, ఫోర్జరీ చేసినవి అని వాదిస్తారు. తీర్పు. న్యాయమూర్తి తన తీర్పులో ఇలా అంటారు: నేరం జరిగిందని నమ్మడానికి బలమైన నైతిక ఆధారాలున్నప్పటికీ చట్టపరమైన నిరూపణలు లేవు. సాంకేతిక కారణాల వల్ల, డ్యూ టు ల్యాక్ ఆఫ్ కంక్లూజివ్ ఎవిడెన్స్, గజకర్ణకు ఈ కేసుల నుండి విముక్తి కలిగిస్తున్నాం. అదేవిధంగా అర్జున్ విధి నిర్వహణలో నియమాలను ఉల్లంఘించినట్లు తేలడంతో అతని సస్పెన్షన్ సమర్థించబడుతోంది. ఓటమి. కోర్టు హాల్లో గజకర్ణ అనుచరుల కేకలు, చప్పట్లు మారుమోగుతాయి. అర్జున్ స్తంభించిపోతాడు. అన్విత కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నిజాయితీగా పోరాడినందుకు అర్జున్కు దక్కిన బహుమతి ఉద్యోగం కోల్పోవడం మరియు అపరాధి అనే ముద్ర. కోర్టులో ఓడిపోయిన అర్జున్ ఇంటికి వెళ్లేసరికి తన తండ్రి రామచంద్రయ్య కూడా ఆ వార్త విని కుంగిపోతాడు. అర్జున్ తన కెరియర్ ముగిసిపోయిందని తీవ్ర నిరాశలో ఉంటాడు. కాని అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. అర్జున్ ఓడిపోయిన వార్త తెలియగానే కోర్టు వెలుపల వేల సంఖ్యలో యువత, సామాన్య ప్రజలు గుమిగూడుతారు. వారు గజకర్ణ వ్యయానికి వ్యతిరేకంగా, అర్జున్ నిజాయితీకి మద్దతుగా నినాదాలు చేస్తారు. అర్జున్ బయటకు రాగానే ప్రజలు అతనికి పూలమాలలు వేస్తారు. ఒక సామాన్య వృద్ధుడు అర్జున్తో, బాబూ, కోర్టులో వాళ్లు గెలిచి ఉండవచ్చు, కాని మా గుండెల్లో నువ్వు గెలిచావు. మా కోసం మాట్లాడే గొంతుకవయ్యావు. నీకు ఉద్యోగం పోతేనేం, మా అందరి బాధ్యత నువ్వు తీసుకో. అన్విత ధైర్యం. అర్జున్ చెయ్యి పట్టుకుని అన్విత ఇలా అంటుంది: అర్జున్, నీ ఖాకీ చొక్కా తీయడం ద్వారా వారు నీ పరిధిని తగ్గించామనుకుంటున్నారు, కాని వారు నీకొక గొప్ప అవకాశమిచ్చారు. ఒక స్టేషన్కి మాత్రమే పరిమితమైన ఎస్ఐవి ఇప్పుడు కాదు, ఈ రాష్ట్రం కోసం పోరాడే యోధుడివి. ఉద్యోగం పోయింది, కాని బాధ్యత పెరిగింది. అర్జున్ కళ్లల్లో నిరాశపోయి ఒక కొత్త కసి కనిపిస్తుంది. చట్టసభల్లో కూర్చున్న నేరస్తులను బయటకు పంపాలంటే తను కూడా అదే సభలోకి అడుగుపెట్టాలని అతను నిర్ణయించుకుంటాడు. కోర్టు తీర్పు తర్వాత అర్జున్ ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తుంటాడు. వ్యవస్థలో ఒక చిన్న భాగారుగా ఉండి మార్పు తేవడం అసాధ్యమని అతనికి అర్థమవుతుంది. అన్విత మరియు అతని తండ్రి రామచంద్రయ్య అర్జున్తో సుదీర్ఘంగా చర్చిస్తారు.
నాన్నా, ఇప్పటిదాకా నేను చట్టాన్ని అమలు చేసేవాడిగా ఉన్నాను. కాని ఆ చట్టాన్ని తయారు చేసేవాళ్లే నేరస్తులైనప్పుడు అమలు చేసేవాడు నిస్సహాయుడైపోతాడు. లీకేజీ ఉన్న పైపును ఎన్నిసార్లు తుడిచినా లాభం లేదు. అసలు ఆ పైపునే మార్చాలి. అందుకే నేను ఈ రాజకీయ బురదలోకి దిగుతున్నాను, దాన్ని శుభ్రం చేయడానికి. అర్జున్ ఎటువంటి రాజకీయ పార్టీలో చేరకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గంలో గజకర్ణపైనే పోటీ చేస్తానని ప్రకటిస్తాడు. అతని నినాదం ఒక్కటే: నేరచరిత్ర లేని రాజకీయం, నిజాయితీగల అధికారం. అర్జున్ తన దగ్గర ఉన్న పాత బైక్ తీసుకుని ఇంటింటికి వెళ్తూ ప్రజలతో నేరుగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అన్విత తన ఐటీ నైపుణ్యంతో ఒక శక్తివంతమైన సోషల్ మీడియా ప్రచారాన్ని సిద్ధం చేస్తుంది. అర్జున్ రాజకీయాల్లోకి రావడం యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. డబ్బు, మద్యం, కండబలం చుట్టూ తిరిగే రాజకీయాలకు అర్జున్ ఒక యాంటీడోట్లా కనిపిస్తాడు. కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వచ్ఛందంగా అర్జున్ ప్రచారాన్ని మద్దతు తెలుపుతారు. మా అన్నకు ఒక్క రూపాయి ఖర్చులేదు, మా ఓటు మా భవిష్యత్తు కోసం అంటూ వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వస్తుంది. గజకర్ణ వేల కోట్లు ఖర్చుపెట్టి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటే అర్జున్ వీధి వీధిన చిన్న మీటింగులు పెడతాడు. అక్కడ అతను మాట్లాడే ప్రతి మాట గుండెలకు హత్తుకుంటుంది. మీరు ఇచ్చే ఒక ఓటు ఒక రౌడీని మంత్రిని చేయగలదు, లేదా ఒక నీతిమంతుడిని మీ సేవకుడిగా మార్చగలదు. గవర్నమెంట్ ఉద్యోగానికి వెరిఫికేషన్ చేసే మీరు ఓటు వేసేటప్పుడు నేరచరిత్రను ఎందుకు చూడరు? అర్జున్ ఎక్కడికి వెళ్లినా యువత బైక్ ర్యాలీలతో, జైత్రయాత్రలతో అతనికి స్వాగతం పలుకుతారు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాది మంది వాలంటీర్లుగా పనిచేయడం చూసి గజకర్ణ భయపడతాడు. గజకర్ణ బాంబులు, భయం చూపిస్తే అర్జున్ భరోసా మరియు భవిష్యత్తును చూపిస్తాడు. అర్జున్ ఒక వ్యక్తిగా కాకుండా ఒక సెంటిమెంట్గా మారిపోతాడు. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటుంది. గజకర్ణ తనకున్న ధనబలం, అంగబలంతో అర్జున్ను అణచివేయాలని చూస్తాడు. కాని అర్జున్ వెనుక ఒక బలమైన మేధస్సు ఉంటుంది. అదే అన్విత. అన్విత వ్యూహం. అన్విత తన తండ్రి బలహీనతలను, ఆయన అనుసరించే రాజకీయ ఎత్తుగడలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. గజకర్ణ ఓటర్లను ప్రలోభపెట్టడానికి పంచే డబ్బును, మద్యాన్ని పట్టుకోవడానికి యువతతో కూడిన ఒక నిఘా సైన్యం, సోషల్ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేస్తుంది. నాన్నగారి నేరాలు, ప్రజల తీర్పు పేరుతో గజకర్ణ గతంలో చేసిన అక్రమాలను, బాధితుల గోడును వీడియోల రూపంలో ప్రతి గడపకు చేరుతూ డిజిటల్ విప్లవం తీసుకువస్తుంది. రాత్రింబవళ్లు అర్జున్ అలసిపోయినప్పుడు అన్విత అతనికి ధైర్యాన్నిస్తుంది. అన్విత: అర్జున్, ఇది కేవలం ఎన్నిక కాదు, ఒక నిజాయితీ గల వ్యక్తికి, ఒక నేరచరిత్ర గల నాయకుడికి మధ్య జరుగుతున్న క్షేత్రస్థాయి విచారణ. గెలుపు మనదే. అన్విత తండ్రికి వ్యతిరేకంగా నిలబడడం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. తండ్రి అక్రమాలను కాదని బయటకు వచ్చిన కూతురే ఇంతగా పోరాడుతుంటే అర్జున్లో ఎంత నిజాయితీ ఉందో అని ఓటర్లు చర్చించుకుంటారు. ఎన్నికల ఫలితాల రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తం ఈ నియోజకవర్గం వైపు చూస్తుంటుంది. ఒకవైపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 100 కోట్లు, మరోవైపు కేవలం ప్రజల మద్దతు, నిబద్ధత. ఎన్నికల ఫలితాల రోజు రానే వస్తుంది. మొదటి కొన్ని రౌండ్లలో గజకర్ణ ఆధిక్యం కనబరిచిన గ్రామీణ ప్రాంతాలు మరియు యువత ఎక్కువగా ఉన్న పట్టణ వార్డుల ఫలితాలు రాగానే అర్జున్ గాలి వీస్తుంది. తీర్పు. చివరకు అర్జున్ గజకర్ణపై 50,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడు. చారిత్రాత్మక క్షణం. రిటర్నింగ్ ఆఫీసర్ అర్జున్ గెలిచినట్లు డిక్లరేషన్ ఫామ్ ఇస్తున్నప్పుడు ఒకప్పుడు ఖాకీ యూనిఫాంలో ఉన్న అర్జున్ కంటే ఇప్పుడు సాదా తెల్ల చొక్కాలో ఉన్న అర్జున్ అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తాడు. గజకర్ణ ఓటమి భారంతో, పడిపోయిన అహంకారంతో తలదించుకుని కోర్టు ఆవరణ లాంటి కౌంటింగ్ హాల్ నుండి బయటకు నడుస్తుంటే అర్జున్ బయట వేచియున్న వేలాది మంది ప్రజల మధ్యకు వెళ్తాడు. ఈ గెలుపు నాది కాదు, ఈ వ్యవస్థను మార్చాలని కోరుకున్న ప్రతి గుండెది. చట్టం కళ్ళు మూసుకున్నా ప్రజలు కళ్ళు తెరిచారని ఈరోజు నిరూపితమైంది. నేర చరిత్ర ఉన్న నాయకులకు ప్రజల ఓటు ఉరితాడులా మారుతుందని ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అర్జున్ తన తండ్రి రామచంద్రయ్య కాళ్లకు నమస్కరిస్తాడు. ఆ కళ్లలో గర్వం చూసి అన్విత ఆనందబాష్పాలు తుడుచుకుంటుంది. అర్జున్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను మొదటి రోజే అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడతాడు. అర్జున్ అసెంబ్లీలో లేచి నిలబడి సభలో ఉన్న ప్రతి నాయకుణ్ణి ఆలోచింపచేసేలా తన ప్రసంగాన్ని మొదలుపెడతాడు. అధ్యక్ష, మన దేశంలో ఒక వింతైన ఆచారముంది. ఒక సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ అవ్వాలన్నా వాడిమీద ఒక్క చిన్న ఎఫ్ఐఆర్ ఉండకూడదు. మరి అదే దేశాన్ని శాసించే చట్టసభల్లో కూర్చునే మనకు మాత్రం 100 కేసులున్నా గ్రీన్ సిగ్నల్ ఎందుకు?
చట్టం చదువుకున్నవాడికి ఒక న్యాయం, చట్టాన్ని శాసించేవాడికి మరో న్యాయమా? అందుకే నేను ఈరోజు ఒక ప్రైవేట్ బిల్లును ప్రతిపాదిస్తున్నాను. గౌరవనీయ సభ్యులకు గవర్నమెంట్ ఉద్యోగికి ఉండే అర్హతలే ఉండాలి. ఏ వ్యక్తి మీదైతే హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన నేరారోపణలు ఉండి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలవుతుందో అటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ప్రజాస్వామ్యమంటే నేరస్తుల అభయారణ్యం కాదు, అది నీతిమంతుల దేవాలయం కావాలి. అర్జున్ మాటలకు సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. యువత మరియు ప్రజల ఒత్తిడి కారణంగా అన్ని పార్టీలు ఆ ప్రతిపాదనను అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజే ఆ చారిత్రాత్మక బిల్లుకు పునాది పడుతుంది. అర్జున్ విజయం తర్వాత అతని తండ్రి రామచంద్రయ్య సమక్షంలో అర్జున్ మరియు అన్వితల వివాహం అత్యంత సాదాసీదాగా జరుగుతుంది. ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో వారి పెళ్లి జరుగుతుంది. గజకర్ణ తన ఓటమిని, తన కూతురి గొప్పతనాన్ని గ్రహించి దూరం నుండి ఆశీర్వదించడానికి వస్తాడు. అన్విత తన తండ్రిని క్షమిస్తుంది, కానీ తన విలువలను మాత్రం వదులుకోదు. పెళ్లి తర్వాత అర్జున్ మళ్లీ తన పాత బైక్ మీద అన్వితను కూర్చోబెట్టుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ బైక్ మీద ఉన్నది ఒక మాజీ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు, ఒక తరం ఆలోచనను మార్చిన ప్రజానాయకుడు. ఈ కథ ద్వారా మనం సాధించిన గెలుపు కేవలం అర్జున్ గెలుపు కాదు, ఈ సమాజంలో ఉన్న ద్వంద్వనీతిని, డబుల్ స్టాండర్డ్స్ని ప్రశ్నించే ప్రతి పౌరుడి గెలుపు. ఖరీదైన పదవుల కంటే అమ్ముడు పోని ఆత్మగౌరవం మిన్నా. జై భారత్, జై హింద్. ఈ కథ మా మనస్సును తాకితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా కమెంట్ రాయండి.